బాబాయ్ దాదాపు 4.5 సంవత్సరాలు నేనొస్తే ఏది పెన్షన్ అన్నాడు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో బాదుడే బాదుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిశ్రమలకు సంబంధించి గాని, లేకపోతే మీరు చేసుకునే ఇలాంటి వర్కులకు సంబంధించి ఒక రూ. 1000, 2000 సంపాదించుకుంటున్నాం అనే తృప్తి ఉందా? లేదండి. ఇది ఎప్పుడైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారో అప్పటి నుంచి అనేక బాధలు పడుతూనే ఉన్నాం ఇప్పుడు దాకా. అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాకు కరెంటు బిల్లు 2000 రూపాయలు వచ్చేది ఏండి. ఇవాళ అదే కరెంటు బిల్లు 6,000 రూపాయల బిల్లు వస్తే దాని మీద ఒక 4,000 ఎక్స్ట్రా ఈ పేమెంట్స్ వేస్తున్నారు. ఏది ఓవర్ అంటున్నాడు, లేకపోతే ఇంకా ఛార్జీలు అని అయ్యని ఇయ్యని కనీసం 12,000 రూపాయలు వేస్తున్నాడు. అంటే ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చి పనులు లేక ఏ రోజుకి ఆ రోజు ఎత్తుకునే పరిస్థితుల్లో ఉన్నాం. బటన్ నొక్కి డబ్బులన్నీ కూడా నేరుగా ఆయన అంటున్నారు. అవి ఎవరికి దానికి ఏదో సరిగ్గా లేని వాళ్ళకనో ఏదో వాళ్ళకి వేస్తున్నారే తప్పితే సామాన్య మానవుడు మధ్య కుటుంబాలకు లేవుగా. అసలు చాలామంది రావట్లేదుగా. ఇప్పుడు ఎవరు ఎంత చేస్తున్నారండి అని తెలియదుగా. సపోజ్ మేము ఏదో వ్యాపారం పెట్టుకుని చేసుకుందాం, ఏదో 4 రూపాయలు తిందామన్నా కానీ ఈ పథకాల మీద లబ్ధి పొందామనే ఆలోచన మాకు లేదు. సో ఇంత జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతా, వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా, లేకపోతే 3 రాజధానులని, సంపూర్ణ మద్యపాన నిషేధం అని, మద్యపాన నిషేధం లేకుండా ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఆయన ఏ నమ్మకంతో మళ్ళీ నాకే ఓటేయండి అని అడుగుతున్నాడు. ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం ఏమంటారు, కానీ నిజంగా జనాలు ఇవన్నీ ఆలోచించుకొని ఓటు అనేది ఎవరికి వేయాలి, మంచి చేసే వ్యక్తికి వేయాలా లేకపోతే చేయని వ్యక్తికి వేయాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. మార్పు కంపల్సరీగా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు కరెంటు బిల్లు గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మేము ఇన్ని అద్దెలు కట్టుకుంటా ఈ విధంగా చేసుకుంటా నెలకి ఇదివరకు 60,000 రూపాయలు ఏదో సంపాదించుకుంటే 40,000 రూపాయలు ఖర్చు అయినా 20,000 రూపాయలు ఇంటికి వస్తాయనే ఆలోచన ఉండేది. అలాంటిది ఈ 40,000 వచ్చేదే 20,000 అయితే ఈ కరెంటు బిల్లు 10,000, 8,000 కట్టుకోవాలంటే మేము వాళ్ళ కూరగాయల రేట్లు కానీ ఏదైనా కానీ మార్కెట్కి వెళ్తే 500 రూపాయలు తీసుకెళ్తే కూరగాయలు 300 రూపాయలు లేదే వారానికి సరిపడా కూరగాయలు రావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ప్రజలు సంతోషంగా లేరు, సమస్య లేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క మానవుడు మనిషి కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా తనుకొని ఆడుతున్నాడు ఏంటి. పథకాలు ఆశించే వాళ్ళు ఏంటంటే ఈ వస్తాయి ఏదో మనం తిందామనే ఆలోచనతో ఉన్నారు. అవి కూడా నీరు గారిపోయింది. వాళ్ళ వల్ల ఉపయోగం అనేది లేదని అర్థమైపోయింది. వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మంచి ప్రభుత్వాన్ని ఎందుకుందాం చేద్దామనే ఆలోచనతోనే ఇవాళ ప్రజల నిర్ణయంల మీద ఉన్నారు. ఈరోజు కరెంటు బిల్లులు, నిత్యావసరాలు అన్ని పెంచినా కూడా నేను డబ్బులు వేసాను కదా అంటున్నారు. ఎవరికి కావాలి డబ్బులు? అడేసిన డబ్బులు ఎవరికి కావాలి? ఏం దేనికి ఎవరికి నొక్కాడు? కావాలి ఇచ్చి 30 ఇంకేంటి? ఎవరికి తెలీదు? తెలియకంటే ఉన్నారా ఏంటి? జనాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏదో కూతురు ఏ ఊరు చదివిస్తున్నాడు, ఈయన అక్కడి నుంచి పరిపాలిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడు, ఉండడు. ఇక్కడ ఉంటాయి మట్టుకు సొక్కలే. పిల్లలు చూసి వస్తాను లండన్ వెళ్ళి అని చెప్పి అదే ఇంకా లాస్ట్. అదే ఇంకా అదే లాస్ట్ ఇంకా. అంటే ఈ రోజున దాదాపుగా నేను ఏది పెన్షను పేదవాళ్ళ కోసం వస్తున్నాను, పేదవాళ్ళ ప్రభుత్వం తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కానీ పనులు కానీ వాళ్ళ ఏం చేసి చిన్నది చెప్పమానండి. ఒక్క ఉదాహరణకి మీరు చెప్పండి, పలానా దిక్కున చేశాను అన్నది ఎక్కడన్నా ఉందా? ఏని పథకాలు ఎవరికి కావాలండి? పథకాలు అమ్మా బాబు పెంచుకోలేరా పిల్లల్ని? వాడు పెంచుతాడా? ఆడ ఇచ్చిన డబ్బులు ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తాయి మాకు? ఆడిస్తేనే మేము చదువుతున్నామా? సంవత్సరానికి 10,000 ఇచ్చేది లెక్క అంటారా? లేదా రోజు పని ఉంటే మీ అంతా మీరు మరి అది గమనించాలి కదండి. పేరుకి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి నా జీవితంలో అట్లాంటి ముఖ్యమంత్రి నేను చూడాలా. బుద్ధి తక్కువయ్యి మాకు బుద్ధి తక్కువయ్యి. ఆ బాబులాగా ఏదో మంచి చేస్తాడేమో, ఒక వంతు తిన్నా 300 పెడతాడు అనుకున్నా. 300 తిని ఒక వంతు కూడా పెట్టలా. ఎవరికి పెట్టాడు? మా ఆస్తులన్నీ ఇప్పుడు ఆ చేతికి ఇవ్వాలట. ఆయన బొమ్మ వేసుకుని రేపొద్దున మా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా వాడు పర్మిషన్ తీసుకుని మేము చేసుకోవాలట. దేనికి? మాకెందుకండి? మా వస్తువు మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. దేనికి? జిరాక్స్లా? ఒరిజినల్ ఆడ చేతిలో పెట్టి మా డూప్లికేటా 4 గీక్కోవాలా?
చెప్పండి. ఆయన ఉంటా అంటున్నాడు సార్, హామీగా నేను ఉంటాను అంటున్నాడు. ఆయన ఉంటాడంటారా? అంటే లండన్ వెళ్తే ఇంక రారంటారు తిరిగి. రాడు. వచ్చినా సరే తీసుకొచ్చి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తారు. అంతే, అది. జనాల్లో క్లారిటీ ఉందంటారు. క్లారిటీ, బీభత్సమైన క్లారిటీ. మార్పు గ్యారెంటీ. అమలాపురం నుంచి ఇక్కడ దాకా వచ్చావు, అవును. రోజు పని దొరుకుతుందా? ఎలా ఉన్నావు అసలు? ఏంటి పరిస్థితి? పనులు ఉంటే మామూలే, మేము చేసుకునే పనులు మాకు ఉంటున్నాయి అంతే. ఖర్చులు ఎలా ఉన్నాయి? ఖర్చులు బేపచ్చంగా ఉన్నాయి కదా. బేవత్సం. బేపచ్చంగా ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి డబ్బులు నొక్కి బటన్ నొక్కి ఇప్పుడు అలా కదండి, నేను ఒకటి చెప్తాను. నువ్వు 500 ఇస్తానంటావు, నాకు ఇచ్చావు కరెక్టే. శుభ్రంగా 2 బీర్లు దగ్గర బిర్యానీ తినేసి రేపు వస్తాను, మళ్ళీ ఇస్తావేంటి? ఇప్పుడు అట్లాగే ఉంది పరిస్థితి. నీ అదే అదే అంటున్నాను, ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక పరిశ్రమ పెట్టాలి. ఎవరికైనా విద్య వైద్యం మెయిన్ చదివించాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి. అప్పుడు నా ఫ్యామిలీ నేనే పోషించుకోండి, నీ దగ్గర ఎందుకు వస్తాను? సింపుల్గా అది. ఇప్పుడు అదేగా చెప్పాడు ఆయన గతంలో ఎన్నికలప్పుడు. ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు హయాంలో బాధుడే బాధుడు, మీరు బాగా ఖర్చులు ఎక్కువైపోయినాయి, నేను వస్తాను మొత్తం అన్ని తగ్గించేస్తాను అన్నాడు. ఏం తగ్గించాడు? ఏమి తగ్గించలేదు కదా, ఇంకా పెరిగిపోయాయి. బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయి మీకు అసలు? బాగా ఎక్కువగా వస్తున్నాయి కదన్న. మందు ఉంది, మందు తీసేస్తాను అన్నాడు. మందు ఏం తీసాడు? 150 రూపాయలు దొరికింది మందు, ఇవాళ 250. అసలు ఏం తాగుతున్నారో అయినా తెలుస్తుందా? మరి అదే కదా విషయం అది. గుమ్మడికాయ పులుసు తింటే రోగాలన్నీ బయటెడతాయి అంటారు. నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. నేను ఓవరాల్గా ఏమి రాదు, ఇంకా టీడీపీ వస్తుంది అంతే, కూటమి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ నేనే సీఎం అన్ని మాటలు నేను చెప్తాను, పిఎం అవుతానండి. నేను చెప్తాను పిఎం అవుతానండి, అవను కదా. అందరూ ఇప్పుడు జనాలకి తెలియాలండి, మీకు అర్థమవుతుందా? జనం ఆలోచించుకోవాలి, ఎవరికి వేస్తున్నాం మనం, దేనికి చేస్తున్నాం. రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఇప్పుడు పలానా మనుషులు ఉన్నారు, ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత ఉంటారు, లేదనుకో మళ్ళీ రాజకీయ నాయకులు వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. మనమే అవుతాం. తెలిసిన ఓటరు 2019 ఎన్నికల్లో ఎట్లా 150 లేదన్నా, మనోడు ఏంటంటే కొత్తగా ఉన్నాడు, తండ్రి చాలా మంచోడు, ఆయన తరపు నుంచి మనోడు అవును మనోడు ఏమైనా చేస్తారని చెప్పేసి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. మరి 5 ఏళ్లలో ఏం చేశాడు? అదే కదా, దాదాపు 200 పైన నేను బటన్ నొక్కాను అంటున్నాడు. అబ్బాయి ఏమీ లేదండి, ఏమీ లేదు. మార్పు వచ్చింది, జనాలకి అర్థమైపోయింది, ఇంకేమి రాడు. ఇంకా నేను చెప్తాను కదా, ఇంకేమి రాడు. ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఉద్యోగాలు, మీరు అన్నట్టుగా ఉపాధి కల్పించి పరిశ్రమలు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పనులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి లేవు కదా. ఒక్కటి కట్టించలేదు కదా. అటువంటిది మన ఓడు ఎక్కిన వెంటనే ప్రజావేది కూలగొట్టాడు. కట్టిందని కూలగొట్టడం అంటే ఏంటి అసలు? కట్టది అప్పటి నుంచే మొదలైంది మన ఓడి పతనం. ఇప్పుడు ప్రకృతి అనేది దేవుడిచ్చిన వరం అనే, మనం ప్రకృతి అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ భూమి మీద మనం కేవలం అద్దెకొండకు వచ్చాం అంతే. ఈ జీవి కూడా మన శరీరంలో అద్దెకొండకే వచ్చింది. ఎలా ఉన్నది అలా ఉంచి వెళ్ళిపోవాలి, ఎలా ఉన్నది అలాగే ఉంచి వెళ్ళిపోవాలి అంతే తప్ప. కానీ మీటింగ్లు జరిగితే చెట్లు నరకడం ఏంటన్నా? చెట్లు ఏం చేసి చెప్పోసారి? మన ఆక్సిజన్ లెవెల్స్ మనకు కావాలని చెట్లు ఉండాలా? మరి ఇవన్నీ లేదు కదా, ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో 1000 కిలోమీటర్లు ప్రజల్లో తిరిగాడు, అందరికి ముద్దులు పెట్టాడు, దగ్గరకు వచ్చాడు. మరి ఒక సీఎం అయిన తర్వాత మాత్రం ఎందుకంత భయం? మరి అవసరం లేదు కదా. ఇంక ఇప్పుడు జనం ఆల్రెడీ నమ్మారు, ఎక్కించారు. ఇంక మనోడు ఇష్టం, ఇంకా మనోడు చెప్పింది నడుతుంది అనుకుంటున్నాడు. ఒక హిస్టరీలో ఉంది, సోషల్లో పిచ్చి తొక్కలేకని ఒకటి ఉండేవాడు. ఆడు ఎందుకు కట్టించి కూడా తెలియదు, ఎందుకు కూలగొట్టించి కూడా తెలియదు. అలాగే వచ్చినంటే ప్రజావేది కూలగొట్టడం ఏంటని క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. ఇంకేమి రాదు, ఇంకా మార్పు వచ్చేసింది ఆల్రెడీ.